మేడిగడ్డ డిజైన్ ఒకలా నిర్మాణం మరోలా ఉందన్నారు రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి. కేసీఆర్ తన అనుకూల ఇంజనీర్స్ ను కాంట్రాక్టర్స్ ను నియమించుకోవడం వల్లే బ్యారేజ్ కుంగిందని ఆరోపించారు. అగ్రిమెంట్ ప్రకారం సబ్ కాంట్రాక్ట్ పనులు ఇవ్వకూడదు, కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉంటాయంటున్న రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ అధికారులు ప్రైమరీ రిపోర్టు ప్రభుత్వానికి అందించడం జరిగింది. అందులో చాలా కీలకమైన విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనే మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి విషయాలు విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సరే, విజిలెన్స్ రిపోర్ట్ పైన ఎట్లా చూస్తున్నారు మీరు? విజిలెన్స్ రిపోర్టు మనము యథాప్రకారంగా అనుకున్నట్టు మాదిరిగానే ఇచ్చిండ్రు వాళ్ళు. అది ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. అది సేమ్ అదే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఏంటంటే రిపోర్ట్లో ఏమంటే ఇప్పుడు యాక్చువల్గా మన తాన సీడో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్కు పొంతన లేకుండా డిజైన్స్ వేరే ఉన్నాయి, వీళ్ళు కట్టడం వేరే కట్టిందని కూడా వీళ్ళు రిపోర్ట్లో రాసిండ్రు. కొద్దిగా అది కూడా వాస్తవమే. అది కనుక దీన్ని బుల్డోజ్ చేసిండ్రు సైట్ ఇంజనీర్స్ అంతా. దీనికి మూల కారణం అంటే గవర్నమెంట్ తొందర పెట్టి మొత్తం రిటైర్డ్ ఇంజనీర్స్ను వాళ్ళకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మరియు ప్రభుత్వానికి అనుకూలమైన ఇంజనీర్స్ని అక్కడ పోస్టింగ్ చేసుకునే వల్ల ఇటువంటి తప్పిదాలు జరిగినాయి. మరి ఇప్పటికీ గవర్నమెంట్ ఇంకా రిటైర్డ్ ఇంజనీర్స్ను ఎందుకు కంటిన్యూ చేస్తుందో ఇవన్నీ అర్థమవుతలేదు. అసలు కాంట్రాక్ట్ ఎల్ఎన్టీ ఏమో ఒప్పందం చేసుకుంది, కానీ వేరే సబ్ కాంట్రాక్టర్లు నిర్మించారు కొన్ని బ్లాకులు అని చెప్పేసి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అట్లా ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి మరో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ పాల్పడితే ఇప్పుడు ఆ నిర్మాణంలో నాణ్యత లేదు కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా అట్లా సబ్ కాంట్రాక్టింగ్ చేయొద్దు. యాజ్ పర్ ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం ఏ వర్క్ కూడా సబ్ కాంట్రాక్ట్ ఇవ్వద్దు. వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కూడా ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకొని ఇవ్వాలి. అసలు టెండర్ వేసేటప్పుడే సబ్ కాంట్రాక్ట్లకు ఎవరెవరికి ఇస్తా అనేది కూడా టెండర్లో రాసేది ఉంటుంది. వాళ్ళు రాసిన రోజు లేదో నాకు తెలియదు, నాకు తెలిసినది అట్లా ఉండదు. దీంట్లో పెద్ద అనర్థాలు కూడా ఇవే జరిగినాయండి. మేజర్ కాంట్రాక్టర్లు అంతా తీసుకొని చాలా మటుకు అంతా విపరీతమైన సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చిండ్రు. ఈ మేజర్ అమౌంట్ అంతా వీళ్ళు తీసేసుకున్నారు మెయిన్ కాంట్రాక్టర్స్. ఆ సబ్ కాంట్రాక్టర్స్ కూడా ఏదో నామినల్ ప్రైసులు ఇవ్వడము, టైలర్ మేడ్ లాగా అట్లా ఇచ్చి వాళ్ళు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేకుండా అయిపోయింది. ఎందుకంటే వెరీ కట్ త్రోట్ రేట్స్ ఇచ్చిండ్రు వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లు. నాకు తెలిసి అంటే డిపార్ట్మెంట్లో మేము కూడా చేసాం కాబట్టి ఈ సబ్ కాంట్రాక్టర్లు అదంతా చాలా బాధలన్నీ వర్ణనాతీతంగా ఉంటాయి. అంతకుముందు తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇది సబ్ కాంట్రాక్టులు బంద్ చేయాలంటే ఈ మేజర్ టెండర్స్ కూడా మేము ఒకటి సెపరేట్ టెండర్ డాక్యుమెంటే తయారు చేసాం సబ్ కాంట్రాక్టులు ఇవ్వద్దు అనేది. ఇవల్ల ఆ టెండర్ డాక్యుమెంట్తోనే పిలిచింది. మరి ఈ సబ్ కాంట్రాక్టర్లు పిక్చర్లకు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్కి డెఫినెట్గా తెలుస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా ఇట్ కెన్ చెక్ ది అకౌంట్స్ ఆఫ్ ది కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టుల అకౌంట్స్ చెక్ చేస్తే మొత్తం బండారం అంతా బయట పడుతుంది. ఎందుకంటే ఇవల్ల ఈ మేజర్ కాంట్రాక్ట్స్ అన్ని వాళ్ళంతా చెక్ ద్వారానే పేమెంట్ చేస్తారు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చిన వల్ల. సబ్ కాంట్రాక్టర్ చాలా తప్పు అది. కనుక మరి ఇటువంటి చేసినప్పుడు టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న వారికి లబ్ధి చేకూరేందుకే ఈ సబ్ కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీ నుంచి తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఉండొచ్చు. మరి స్పెసిఫిక్గా నాకైతే తెలియదు బీఆర్ఎస్ వల్ల టీఆర్ఎస్ వల్ల అనేది. కానీ సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వడం తప్పే. అది జనరల్గా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే మేజర్ కాంట్రాక్ట్ వీరు ఒక్కరిదానే కాదు, ఎల్ఎన్టీ కాదు, మొత్తం తెలంగాణలో మొత్తం మొదటి నుండి ఇదే నడుస్తుంటుంది. సబ్ కాంట్రాక్టులు అమాయకులు ఆ సబ్ కాంట్రాక్టులు చాలామంది బలి అయిపోయినారు వాళ్ళు పేమెంట్ లాగా. ఎందుకంటే మేజర్ పేమెంట్ వీళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏదో రిలీజ్ చేయరు. అది సబ్ కాంట్రాక్ట్ అంటే అఫీషియల్ ఉండదు కదా. ఏ పేమెంట్ ఇష్యూ చేసినప్పుడు గవర్నమెంట్ మేజర్ కాంట్రాక్టర్కే ఇష్యూ చేస్తుంది, ఒరిజినల్ కాంట్రాక్టర్కి. వీడు ఈయన దయాదాక్షిణ్యాలతో వానికి ఇస్తుంటారు అంటారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పేసి కొత్త ప్రభుత్వం చెప్తుంది. దీని ఎట్లా? జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఇంకా అందరికీ మన ఆ సిస్టమ్ మనకు అందరికి తెలిసింది కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే మన దాన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, బెస్ట్ డిపార్ట్మెంట్. విజిలెన్స్ ఉన్నది, ఏసీబీ ఉన్నది. వీళ్ళని కాదనుకుంటే సిబిఐ చేయొచ్చు. ఏసీబీ విజిలెన్స్ ఈజ్ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నది. వాళ్ళకి దే కెన్ ఆల్సో బుక్ ది కేసు, దే కెన్ ఆల్సో ప్రపోజ్ ఫర్ రికవరీ, దే కెన్ ఆల్సో పనిష్. దాంట్లో మన ఏసీబీ ఉన్నది, అన్నీ చేసుకోవచ్చు. ఇక మీకు ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆ సిబిఐ అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ సిబిఐ చేసినప్పుడు ఈ బేసిక్ రిపోర్ట్ అంతా తేవాలంటే మరి విజిలెన్స్ వాళ్ళు చేయొచ్చు కదా. విజిలెన్స్ వాళ్ళు అంతా స్ట్రాంగ్ ఉన్నారు.
ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ రెండు, విజిలెన్స్ అండ్ ఏసీబీ రెండు ముఖ్యమంత్రి కంట్రోల్ ఉంటాయి డైరెక్ట్గా. పాత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఆయనే చేసిన కాబట్టి వాళ్ళు డమ్మీ అయిపోయినట్టుంది. మరి కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి, మన దగ్గర కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు విజిలెన్స్లో, మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ జమ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు కొంతమందిని డిప్యుటేషన్లో తీసుకొని ఆడిటర్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకొని చేసుకుంటే వితిన్ 1 monthలో మొత్తం పట్టుకోవచ్చు. దాంట్లో పెద్ద అనుమానం ఏం లేదు. పట్టుకొని దాన్ని ఎట్లా రికవర్ చేయాలి, ఎట్లా రికవరీ కూడా కాస్ట్, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్లంటి ఉంది అనుకున్నాడు, వాని తాను మొత్తం కాస్ట్ కూడా రికవర్ చేయొచ్చు. వాని ఎంటైర్ ఇండియాలో ఎక్కడ బిల్స్ ఉన్నప్పుడు ఆయన మొత్తం రికవర్ చేయొచ్చు. పద్ధతి అట్లున్నది, మా అగ్రిమెంట్లో ఉంటుంది కండిషన్. వాడు ఇట్లా దివాళీ ఇచ్చిపోయింది అనుకో, వాని ఇల్లు భూమి అన్నీ జప్తు చేయొచ్చు, రెవెన్యూ రికవరీ చేయొచ్చు, ఇంజనీర్స్కి పనిష్మెంట్ చేయొచ్చు. అలా ఉన్నాయి క్లాజెస్, లేకుండా ఏంటి. కానీ ఎట్లా చేసుకుంటారు ఏం కన్నది, దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. అయితే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. విజిలెన్స్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగానే వీళ్ళపైన చర్యలు, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి కూడా అని చెప్పేసి కూడా రంగారెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రజాధనం వృధా చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, దాంట్లో నాణ్యత లేదు, బ్రిడ్జి మెయింటెనెన్స్ లోపాలు బయటపడ్డాయి. పూర్తిగా ఆ 3 బ్యారేజీలు కూడా పనికిరాకుండా ఉన్నాయని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. కాబట్టి ఆ నిర్మాణానికి సంబంధించి మొత్తం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన పూర్తి విచారణ చేసి విజిలెన్స్ ద్వారానే త్వరలోనే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటి మోసాలకు కానీ తప్పిదాలకు కానీ ఆస్కారం ఉండకుండా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.